హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. నాకౌట్ కానీ నాకౌట్ మ్యాచ్ ఇది. అండ్ గెలిస్తే గనక హైదరాబాద్కి మార్గం సుగమం అవుతుంది, లేదంటే గనక ఇబ్బంది అవుతుంది. లక్నోకి కూడా అదే పరిస్థితి. ఎలాగైతే స్టార్టింగ్లో మ్యాచ్లు గెలిచి కాస్త మొమెంటంలోకి వద్దాం అనుకుంటారో, ఈ ఫేజ్లో ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళు ఏం చేస్తారు అనేది పక్కన పెట్టి మనం గెలిస్తే మనకు అవకాశం ఉంటుంది, లేదంటే లేదు అనే ఆలోచనకి మళ్ళీ వస్తారు. కాలంలాగే టోర్నమెంట్ కూడా ఒక చక్రం, అందుకే నాకౌట్లు పెట్టారు. సో ఈ నాకౌట్ కానీ నాకౌట్లో వర్షం కూడా కొంచెం ఇబ్బంది కలగజేస్తుందేమో. ఏం జరగబోతుంది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. సడన్గా అంటే బాగా ఎండగా ఉండింది, ఏంటబ్బా పరిస్థితి అనుకుంటున్నప్పుడు కుంభవృష్టి కురిసింది హైదరాబాద్లో. అది మామూలు వర్షం కూడా కాదు, అసలు స్తంభించిపోయాయి అన్నీ. ఎక్కడికక్కడ గప్చు ఆగిపోయారు, నీడ తిక్కున్నారు, నుంచుండిపోయారు, కదలలేకపోయారు. రోడ్లంతా కూడా వాటరు, నీళ్ళు. స్టేడియంలో కూడా మనం చూస్తే చాలా హెవీ రీతిలో ఆ వర్షం పడింది కాబట్టి కవర్ చేసినా చేయకపోయినా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. పైగా ఇవాళ కూడా స్కాటర్డ్ థండర్ స్టార్మ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ గోల్ అంటే అడిగి. సో వర్షం పడుతుంది కాబట్టి దాని తాలూకు ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా క్యాప్టెన్స్ ఒక డెసిషన్ మేకింగ్ మీద ఉంటుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలా అనేది ఒక చిన్న ఆలోచన అనేది విల్ బి ట్రబ్లింగ్ ద క్యాప్టెన్స్. ఎందుకంటే ఒకవేళ డిఆర్ఎస్ వచ్చింది అంటే కనుక దే ఫీల్ ఓకే మనం చేస్ చేస్తే బాగుంటుంది అని తీరా వర్షం రాలేదనుకోండి, పిచ్ బాగానే ఉందనుకోండి, థింగ్స్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. అలాగని చెప్పేసి టెంపరేచర్ ఏమి తక్కువ లేదు, ఆ వేడి అనేది అలాగే ఉంది, కానీ సూర్యుడు కనిపించట్లేదు అంతే గోల. మధ్యలో సూర్యుడు అలా తొంగి వచ్చి ఏమన్నా కాస్త హెల్ప్ చేసి వెళ్తాడా లేదా అనేది చూడాలి. సో దీని మీద అటు లక్నో కానీ ఇటు హైదరాబాద్ కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ డెసిషన్ మేకింగ్. దాంతోపాటు ఇప్పుడు లక్నో గురించి మనం మాట్లాడితే హైదరాబాద్కి నెట్ రన్ రేట్ నెగిటివ్లోనే ఉంది, లక్నోకి ఇంకొంచెం ఎక్స్ట్రా నెగిటివ్లో ఉంది. లక్నో 98 రన్లతో ఓడిపోతే హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే -1.35, దాదాపు ఒక 27-28 రన్ తేడా అని దాన్ని మనం మార్చుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ని. అలా ఓడిపోయారని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు తొందరగా కొట్టేశారు కాబట్టి దాన్ని మనం ఒకవేళ రన్స్లో కిందకి మార్చుకొని కంపారిజన్ చేసుకోవాలంటే ఒక 26, ఒకటి 98. సో దానివల్లే లక్నో నెట్ రన్ రేట్ అనేది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి 3 మ్యాచ్లు ఉన్నాయి, ఎస్ఆర్హెచ్కి 3 మ్యాచ్లు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి 3 ఉప్పల్లోనే ఉన్నాయి. లక్నోకి సంబంధించి మళ్ళీ వాళ్ళు ఆలోచించుకోవాలి ఏంటి పరిస్థితి. ఈ మ్యాచ్ ఓడిపోతే లక్నో వాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం గోల్ ఎక్కువైపోతుంది, ఎందుకంటే నెట్ రన్ రేట్ ఇంకొంచెం నెగిటివ్లో కదా. వాళ్ళు 16 దాకే రాగలరు. 16 దాకా వచ్చి ఇక్కడ కనుక ఇబ్బంది అయిపోయి వాళ్ళు కనుక ఆ నెట్ రన్ రేట్ అనేది ప్రాబ్లమ్ అయ్యి మళ్ళీ క్వాలిఫై కాలేదంటే అయిపోయింది వాళ్ళ. సో అందుకే వాళ్ళకి ఈ మ్యాచ్ గెలవడం హైదరాబాద్ కన్నా కాస్త ఎక్కువ ఇంపార్టెంట్. అలాగనే హైదరాబాద్ ఈ మ్యాచ్ లైట్ తీసుకుంటారని చెప్పట్లేదు. ఇరు జట్లకి వాళ్ళ ప్రెషర్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి, కానీ ప్రెషర్ దగ్గర కాస్త కొంచెం ఇబ్బంది పడే జట్టుగా మనం లక్నోని చూసాం. ఈ సిరీస్లోనూ చూసాం, లాస్ట్ 2 నాకౌట్లోనూ చూసాం. అండ్ దానివల్ల ఎలా ఉంటుందనే చూడాలి. హైదరాబాద్ అఫ్ కోర్స్ మనం మాట్లాడుకుంటే దే డి నాట్ పర్ఫార్మ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ముంబైకి అగేన్స్ట్గా, అలాగే చెన్నైకి అగేన్స్ట్గా, హైదరాబాద్లో బెంగళూరుకి అగేన్స్ట్గా దే డి నాట్ పర్ఫార్మ్ వెల్. రాజస్థాన్తో ఆ మ్యాచ్ అనేది 1 రన్ విక్టరీ లేకుండా ఉంది అంటే కనుక హైదరాబాద్ వర్ స్టేరింగ్ ఎట్ అన్ ఎలిమినేషన్. అలా కాకుండా ఇప్పుడు ఎలిమినేటర్లోకి అడుగు పెట్టాలంటే కనుక ఈ 3 మ్యాచ్లు గెలిస్తే అవకాశం ఉంది. ఎలిమినేటరే కాదు, క్వాలిఫైయర్లోకి కూడా అడుగు పెట్టే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ సమ్ టీమ్స్ డ్రాప్ ఆ పాయింట్స్. అది పక్కన పెట్టాలి. ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ దోస్ 3 wins. సో ఇక్కడ ఈ నేపథ్యంలో టీంలు ఎలా ఉండబోతున్నాయి? లక్నో సూపర్ జైంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే దేర్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ ఆస్టన్ టర్నర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. స్టాయినిస్ టాప్లో, నెంబర్ 3లో పూరన్ at number 5, మన ఆస్టన్ టర్నర్ at 7 or 6 అనేది వర్కౌట్ కావట్లేదు. సో ఇటువంటి క్రంచ్ మూమెంట్లో ఎక్కడైతే మీకు స్టార్టింగ్ నుంచి బాగా కొట్టాల్సిన అవసరం ఉందో విల్ దే గెట్ బ్యాక్ టు క్వింటన్ డికాక్. సో క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హూడా, దాని తర్వాత నికోలస్ పూరన్. ఆ తర్వాత దెన్ దిల్ ఫిగర్ థింగ్స్ అవుట్. ఓకే ఫైన్, ఎలా ఉన్నారు, ఎవరున్నారు, ఏంటి పరిస్థితి అని చెప్పి. ఎందుకంటే కైల్ మయర్స్ని తీసుకోకుండా, క్వింటన్ డికాక్ని తీసుకోకుండా మీరు టాప్ ఆర్డర్లో వచ్చారంటే కనుక ఇటువంటి మ్యాచ్లో ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్టీ ఫర్ దెమ్. బౌలింగ్ పరంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దిల్ బి థింకింగ్ అసిస్టెంట్ అందరూ కాస్త మనకి స్పిన్ కూడా ఇస్తాడు కదా అని. బట్ వాళ్ళ దగ్గర స్పిన్ లేకుండా లేదుగా. కృణాల్ పాండ్యా ఇస్ బౌలింగ్ వెల్, బిష్నాయ్, మిశ్రా అని ఆలోచన చేసుకుంటారు. ఎందుకంటే మిశ్రా మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ హైదరాబాద్ గ్రౌండ్ అది కూడా తెలుసు, ఆడాడు. సో ఐ థింక్ మిశ్రాని తీసుకుని ఐ వోంట్ బి సర్ప్రైజ్. బట్ ఐడియలీ స్పీకింగ్ బిష్నాయ్తోనే వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఫాస్ట్గా గుగ్లీ లేగలిగే బౌలర్ కావాలి. ఒకవేళ రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్ ఉందంటే కనుక టాప్ క్లాస్ ఫీల్డింగ్ కావాలి. సో అవన్నీ కూడా దృష్టిలో ఉంటాయి. మోసీని కంకషన్ అయింది, ఆ కంకషన్ నుంచి అతను రికవర్ అయ్యాడు అంటే కనుక
మోసిన్ ఖాన్ పిక్చర్లోకి వచ్చేయచ్చు స్ట్రైట్ అవే. మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్ అండ్ మార్గస్ స్టాయినిస్ మీకు బౌలింగ్ చేస్తాడు అక్కడ. అది కూడా కలిసి వచ్చే విధంగానే కనిపిస్తుంది హిస్ బౌలింగ్ అనేది. కృణాల్ పాండ్యా అలాగా ఉన్నాడు, బిష్నాయ్ ఉన్నాడు. సో వాళ్ళకి ఆ బౌలింగ్ సెటప్ అనేది ఉంది, అలాగే నవీన్ ఉలక్ బౌలింగ్ సెటప్ అనేది ఉంది. ఇంకా ఆయుష్ బదోని దాకా కూడా బ్యాటింగ్ కూడా ఉంది. సో ఈ ఆలోచనలు వాళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళ డిస్కషన్, వాళ్ళ ప్లానింగ్ అనేది ఉంటుంది అక్కడ. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే మిడిల్ ఓవర్స్లో వాళ్ళకి వికెట్ టేకర్ కావాలి. సో మార్కండే వికెట్లు ప్రొవైడ్ చేస్తాడు, రన్స్కి వెళ్ళచ్చు, బట్ మార్కండే విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ వికెట్స్. ఎందుకంటే ఇప్పుడు వికెట్ కావాలంటే ఎస్ఆర్హెచ్కి దే విల్ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు భూయి, లేదంటే కమిన్సే రావాలి, లేదా నటరాజన్ ఇవ్వాలి. జయదేవనాథ్ కూడా మన మ్యాచ్లో లేడు ఇంపాక్ట్స్ ఒక కారణం, ఒక బౌలర్ని ఎత్తుకోలేకపోయారు. సో అందుకే అతను లేడు, అతను ఉంటే అతను వచ్చేవాడు. సో స్పిన్నర్ వస్తే ఎలా ఉంటుందని ఆలోచన ఉంటుంది. అగైన్ మళ్ళీ దాని మీద ఎఫెక్ట్ అనేది కండిషన్స్ ఎలా ఉన్నాయి, వెట్ అవుట్ ఫీల్డా, ట్రంకేటెడ్ మ్యాచా, తగ్గించేస్తారా మ్యాచ్ని, ఏం కావాలా అని చెప్పేసి ఆలోచిస్తారు. ఒకవేళ 20 ఓవర్సే ఉంది అంటే ఇట్ ఈస్ బెటర్ మయాంక్ మార్కండే రావాలి లోపలికి మార్క్ యాన్సన్ ప్లేస్లో. అండ్ అలాగే మీరు మయాంక్ అగర్వాల్ ప్లేస్లో గెటింగ్ గ్లెన్ ఫిలిప్స్ ఆర్ ఎయిడెన్ మాక్రమ్. ఎయిడెన్ మాక్రమ్ కన్నా కూడా గ్లెన్ ఫిలిప్స్ విల్ యాడ్ మోర్ వాల్యూ. ఇటువంటి ఒకవేళ బాగా ఫాస్ట్గా ఆడాలి, కొంచెం కుదించేసే మ్యాచ్ అంటే కనుక బాగా ఫాస్ట్గా ఆడగలిగే దాంట్లో గ్లెన్ ఫిలిప్స్ విల్ యాడ్ మోర్ వాల్యూ. లేదు కొంచెం మనకి ఆ టాప్ ఆర్డర్లో వికెట్ పడితే కాస్త కంట్రోల్ చేసేవాడు కావాలి అంటే కనుక ఎయిడెన్ మాక్రమ్ ఇస్ ఎ గుడ్ చాయిస్. సో అదొక ఛాన్స్ అనేది తీసుకోవాలి వాళ్ళు. అండ్ దెన్ అలాగే సన్వీర్ ఒక ఇంపాక్ట్గా వచ్చి ఒక బౌలర్ని తీసేసుకున్నారు కాబట్టి ఉనాద్కట్ కెన్ కమ్ ఇన్ యాజ్ అన్ ఇంపాక్ట్ సన్వీర్ ప్లేస్లో. సో ఈ లైనప్తో ఉండాలి. నా ఇప్పుడు టాస్ అనేది చాలా కీలకంగా మారుతుంది, ఎందుకంటే డక్వర్త్ ప్లేస్ పిక్చర్లోకి వస్తుంది కాబట్టి. బట్ ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్కు ఉన్న బలం ఏంటి అంటే కనుక దే కెన్ డిఫెండ్ ఎనీ స్కోర్ అంటే కొంచెం హై స్కోర్, ఒక 200 పైన స్కోర్ని దే కెన్ డిఫెండ్. అండ్ ఆర్ఆర్తో వేసిన బౌలింగ్ అనేది వాళ్ళకి మంచి పాజిటివ్ బూస్ట్ అనేది ఇస్తుంది, ఉప్పల్లో ఎస్పెషల్లీ దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి. సో ఐ థింక్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈవెన్ 5 overs 65 కొట్టాలన్నా కూడా సన్ రైజర్స్ కెన్ డిఫెండ్ అనేది నా ఫీలింగ్. డెత్ బౌలింగ్లో భువి, కమిన్స్, నటరాజన్ బాగానే వేస్తారు, ఉనాద్కట్ కెన్ ఆల్సో కమ్ ఇన్ టు బౌల్. సో అటువంటి పిక్చర్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ దే డూ దిస్. అండ్ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే అందరూ 5 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ దట్ ఈస్ వెన్ మీకు ఉనాద్కట్ని టీంలో పెట్టి మయాంక్ మార్కండే ఇంపాక్ట్ కానీ అలాగే ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఇంపాక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ అంటే ఈవెన్ దెన్ రెయిన్ బడి, డక్వర్త్ లూయిస్ పిక్చర్లోకి వచ్చి చేసింగ్ ఎంత చేస్తే అంత బెటర్గా ఉంటే ఆలోచన కరెక్ట్ కదా అనుకున్నా కూడా ఐ సమ్హౌ ఫీల్ బ్యాటింగ్ ఫస్టే కరెక్ట్ అని. లక్నో సూపర్ జైంట్స్ కూడా బ్యాటింగ్ ఫస్ట్ అనుకుంటారు కానీ బట్ నౌ దే విల్ బి థింకింగ్. ఎందుకంటే 160+ స్కోర్స్ 13 సార్లు డిఫెండ్ చేశారు, బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఢిల్లీ చేతిలో ఓడిపోయారు, రాజస్థాన్ చేతిలో ఓడిపోయారు. 196 రాజస్థాన్కి అగేన్స్ట్గా, 167 ఎంతో ఢిల్లీకి అగేన్స్ట్గా. సో వాళ్ళ సమస్యలు వాళ్ళకునే, దే ఆర్ అండర్ మోర్ ప్రెషర్. సో వాళ్ళు ప్రెషర్లో ఉన్నారు కాబట్టి దే ఫీల్ లేదులే మనం చేస్తేనే బెటర్ కదా అని ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాండ్లింగ్ ప్రెషర్. అండ్ ఏదో ఇక్కడ ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, యాషెస్, వరల్డ్ కప్ గెలిచాడు కాబట్టి ప్రెషర్ని ఎక్కువగా హ్యాండిల్ చేయగలడు అనుకోవడం కరెక్ట్ కూడా కాదు. మెగ్లానింగ్ ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ క్యాప్టెన్, ఒకప్పుడు రిటైర్ అయిపోయారు ఆవిడ. షీ హాజ్ వన్ ఎవ్రీ డ్యామ్ టోర్నమెంట్. ఐపీఎల్ 2 సార్లు ఫైనల్స్కి వెళ్ళారు కానీ తనకి గెలవాలి ఢిల్లీ క్యాపిటల్స్లో. సో అలా ప్రతి టోర్నమెంట్కి దాని ఒక మార్పులు ఉంటాయి. ఒక వరల్డ్ కప్ గెలిచాడు కదా ఇమ్మీడియట్ ఇంకో వరల్డ్ కప్ గెలిచేస్తారని చెప్పడానికి ఉండదు. స్పోర్ట్ బ్యూటీ అది, ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీడే కొత్తగా ఉంటుంది. ప్రీవియస్ దాని ఎక్స్పీరియన్స్ అనేది బాగా పనికొస్తాయి, బట్ ఆ ఎక్స్పీరియన్స్ కన్నా కూడా ఆట ముఖ్యం. ఆ రోజు అనేది సరిగ్గా ఆడాలి. సో దట్ డిపెండ్స్, దట్స్ అ హ్యూజ్ థింగ్ అది. సో కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడితే ఎస్, అక్కడ మీకు మోసిన్ ఖాన్ రెడీగా ఉన్నాయంటే మోసిన్ ఖాన్ వర్సెస్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ 20 overs మ్యాచ్ అంటే దే కెన్ ఈవెన్ టేక్ ద రిస్క్. దీపక్ కూడా చేత ఆఫ్ స్పిన్ వేయించచ్చు, చూడాలి అది ఎలా ఉండబోతుందో. అండ్ బిష్నాయ్ వేస్తే కనుక బిష్నాయ్ వర్సెస్ క్లాసెన్, స్పిన్నర్ అగేన్స్ట్ క్లాసెన్, ఎంత ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా అది కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇటు నుంచి చూస్తే కనుక భూమి వర్సెస్ కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ వర్సెస్ మార్కస్ స్టాయినిస్, నటరాజన్ వర్సెస్ నికోలస్ పూరన్, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్గా కనిపిస్తున్నాయి. హూ ఇస్ ద ఫేవరెట్ టు విన్? ఇందాకన్నా లక్నో ప్రెషర్ని హ్యాండిల్ చేస్తుంది అనే దాని మీద చిన్న డౌట్లు అనేవి కనిపిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ యాజ్ స్లైట్ ఫేవరెట్స్. స్లైట్ అని ఎందుకన్నానంటే వాళ్ళకి కూడా తప్పకుండా గెలవాలి ఈ మ్యాచ్ ఒక ప్రెషర్ ఉంటుంది. ఇఫ్ దే విన్ అగేన్స్ట్ లక్నో నెక్స్ట్ 2 మ్యాచ్లకి వాళ్ళకి ఇంత ప్రెషర్ అనేది ఉండదు. ఎందుకంటే ద వన్స్ దట్ ఆర్ ఫైటింగ్ ఫర్ దట్ 4th స్పాట్లో ఆర్ 3rd స్పాట్లో ప్రస్తుతం ఉన్న పాయింట్స్ టేబుల్ ప్రకారం చూసుకుంటే కనుక చెన్నై కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు. బట్ లక్నో అండ్ ఎస్ఆర్హెచ్ నిజంగానే నాకౌట్ తెలుసుకున్నారు, ఏదో ఒక ఎలిమినేటర్ కానీ ఎలిమినేటర్ ఆర్ నాకౌట్ కానీ నాకౌట్. అందుకే లక్నో మీద ఓడిస్తే కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ విల్ బి స్కై హై. సో అందుకే కాస్త ఫేవరెట్స్గా ఎస్ఆర్హెచ్ ఉంది. బట్ లక్నో అగైన్ దే హ్యావ్ టు గెట్ దర్ యాక్ట్ టుగెదర్. పూరన్, స్టాయినిస్ వాళ్ళని గెలిపించాల్సిన అవసరం, మిడిల్ ఆర్డర్లో బాధ్యతలు తీసుకోవాలి వాళ్ళు. రాహుల్ లాస్ట్ మ్యాచ్లో అది పవర్ ప్లేలోనూ సరిగ్గా ఆడలేదు, అన్ని బాల్స్ తీసుకొని రన్స్ కొట్టలేదు.
అండ్ నెట్ రన్ రేట్ గురించి కూడా ఎక్కడ సరైన ఇండికేషన్స్ అనే వాళ్ళ టీంకి పంపించలేకపోయారు వాళ్ళు. సో వాళ్ళకి వాళ్ళ సమస్యలు ఉన్నాయి. విల్ హావ్ టు సీ హైదరాబాద్ ఏ విధంగా క్యాపిటలైజ్ చేసుకుంటారు ఆ సమస్యనని. బట్ రెయిన్ కెన్ ప్లే ద స్పాయిల్ స్పోర్ట్. రెయిన్ వచ్చి స్పాయిల్ స్పోర్ట్ ప్లే చేసినప్పుడు ఎవరి ఆటని ఎవరి ఛాన్సెస్ని స్పాయిల్ చేస్తుంది అనేది చూడాలి.